నమస్కారం అండి. నా పేరు కనాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేను చెప్పబోయే మూడో ప్రశ్నకి జవాబు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రియల్ ఎస్టేట్లో రైతులు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు దయచేసి ఎవరైనా కొనుక్కుంటే గనక వ్యాపారులు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ప్రాపర్గా ఇవ్వండి. లేదు అంటారా? కొంతమంది భూములు రియల్ ఎస్టేట్లో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఆ భూముల్లో ప్రాపర్ రికార్డ్స్ చూపించండి. అది కూడా తెలంగాణలో అయితే హెచ్ఎండిఏ, డిటిడిసి ఇవన్నీ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ గవర్నమెంట్ బాడీస్. ఈ బాడీస్లో అన్ని ప్రాపర్గా ఉన్న తర్వాతనే మీరు ప్రజలకి భూములు అమ్మండి. రియల్ ఎస్టేట్లో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. అది ఏం చేస్తున్నారంటే కొంతమంది భూములు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పి చెరువుల మధ్య 30 మీటర్ల చెరువులో దగ్గరే వాటిని మట్టి కప్పేసి భూములు అమ్మేస్తున్నారు. ఆ తర్వాత ప్రజలకి తెలియక ఆ భూములు కొనుక్కొని చాలామంది రోడ్డు మీద పట్టం ఈ మధ్య కాలంలో టీవీలో కూడా చూసాము. రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారులు దయచేసి భూములు అమ్మేటప్పుడు మటుకు ప్రాపర్ రికార్డ్స్ ఉంటేనే మీరు కూడా భూములు కొనుక్కొని అమ్ముకోవటంలో తప్పులేదు, కొనుక్కోవడంలో కూడా తప్పులేదు. కానీ ప్రజల్ని మటు ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో 2025లో ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చింది హైడ్రా ఏంటంటే ప్రభుత్వ భూములులో గనక ఎవరన్నా కట్టుకుంటే వెంటనే తక్షణమే ఇక్కడ మనకి తెలంగాణలో కమిషనర్ రంగనాథన్ గారు, ఆయన చైర్మన్, ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింది మన తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. చాలా స్ట్రిక్ట్ గా పొమ్మన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నా దాకా రావద్దు, ప్లీజ్ గో హెడ్ అన్నాడు. ఆయన లైసెన్స్ ఇచ్చేసేయడానికి మొత్తం అంతా కూడా ఫుల్ పవర్స్ చైర్మన్ గారి చేతిలో ఉంది. దయచేసి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు మట్టుకు ఎవరికైనా అమ్మితే అమ్మండి, కానీ చెరువుల మధ్య కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్లు కానీ దయచేసి భూములు అమ్మకండి. అమ్మితే మటుకు తర్వాత వాళ్ళకి ఇప్పుడు తెలియదు, కొన్నప్పుడు తెలియదు, కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది ఈ ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు పడేసి ఇండైరెక్ట్గా ఆ భూములు కొనేసుకుంటారు. ప్రభుత్వం కూడా దయచేసి ఎవరి ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ భూములు అమ్మకండి.